ఓ రోజు ఒక అమ్మాయి, మంచి భక్తి కలిగిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిన అమ్మాయి, తల్లిదండ్రులు భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు, అలాంటి భక్తి కలిగిన తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన అమ్మాయి బహు చక్కగా ఉంటుంది. చదువుల్లో కూడా షార్ప్, చదువుల్లో కూడా బాగా షార్ప్. ఆ కాలేజీలో అమ్మాయి టాపర్ అట. ఓ కోతోడు అమ్మాయికి ప్రేమలాకి ఇచ్చాడట. అది రాశాడట, చిరునవ్వుల వరమిస్తావా చితి నుండి లేచి వస్తాను, మరుజన్మకు కరుణిస్తావా ఇప్పుడే మరణిస్తాను అని రాశాడట. ఒకరోజు ఎదురు పడితే ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే డైరెక్ట్గా మా అమ్మానాలను తీసుకొస్తా, లేదా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తా. ఇలాంటి వేషాలు ఎవరి దగ్గరన్నా వేయొచ్చేమో కానీ మా దగ్గర వేయొద్దు స్ట్రిక్ట్గా చెప్పిందట. మరలా వారం రోజుల తర్వాత వాడు ఇంకొక లెటర్ ఇచ్చాడట. దానిలో ఏమి రాశాడో తెలుసా? ప్రేమ మహావృక్షం, నరికినా అది ముద్దయిపోయిన మరలా చిగురిస్తుంది, నీ మీద నాకు ప్రేమ ఎప్పటికీ చావదో అని రాశాడట. డైరెక్ట్గా ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి పరిగెత్తుతుంటే వీడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడట. లాస్ట్, ఇంకోసారి నీ జోలు రాను. దాన్ని బట్టి అమ్మాయి ఆగిపోయిందట. అసలు ఈ అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయి ఏంటి, ఇంత నీతిగా బ్రతుకుతుంది, ఈ అమ్మాయి ఏంటి, ఈ వివరాలు ఏంటి తెలుసుకుంటే, ఈ అమ్మాయి ఆదివారం చర్చికి వెళ్ళే అమ్మాయిని, మందిరానికి వెళ్ళే అమ్మాయి, కోయిర్లో నిలవబడి పాటలు పాడే అమ్మాయిని వాడు ఆ వివరాలన్నీ తెలుసుకొని ఒకటే మాట అన్నాడట, యేసుక్రీస్తుని ఆరాధించే మీరే ఎంత పరిశుద్ధంగా బ్రతికితే మీ దేవుడు ఇంకెంత పరిశుద్ధమైన వాడు కదా. ఆ అమ్మాయి తన శరీరమందు క్రీస్తుని ఏం చేసింది? శరీరమందు క్రీస్తు మహింపరచబడాలంటే కాలేజీకి వెళ్ళి ఆ క్రైస్తవ ఆడపిల్ల ఆ అబ్బాయి వైపు ఈ అబ్బాయి వైపు వంకర సూపులు చూస్తే క్రీస్తు మహింపరచబడతాడా? ఆ కాలేజీకి వెళ్ళి అబ్బాయి ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడితే క్రీస్తు మహింపరచబడతాడా? అందరూ మాట్లాడినట్లుగా పోకిరి చేష్టలు చేసి పోకిరి మాటలు మాట్లాడి అది ఒక రకమైన విచిత్రమైన కటింగ్ వేసి ఇట్లాంటి పోకిరి చేష్టలు చేసేవాడి ద్వారా శరీరమందు క్రీస్తు మహిమపరచబడతాడా? ప్రతి క్రైస్తవుడి గుండెల్లో ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? నా శరీరమందు క్రీస్తు మహిమపరచబడాలి, యేసుక్రీస్తు గొప్పవాడిగా చూపించబడాలి. ఎందుకు శరీరమందు క్రీస్తును కనపరచాలి? ఈ దేహాన్ని దేవుడు కొనుక్కున్నాడు. కొనబడినది కొనిన వాని సొంతం. యేసయ్య నిన్ను 100 రూపాయలు పెట్టి కొనలా, 1000 కోట్లు పెట్టి కొనలా. వాటికంటే శ్రేష్టమైన తన ప్రశస్తమైన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు. కొనబడిన నీవు ఎప్పటికీ ఆయన సొంతంగా ఉండాలి.